హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కమ్మనైనటువంటి చికెన్ షేర్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ షేర్వా అనేది మనం ఏ టిఫిన్స్లో కన్నా నంచుకొని తినచ్చండి. ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే పరోటాల్లోకి, నాన్స్లో కూడా తినచ్చండి. సో లేట్ చేయకుండా ఈ చికెన్ షేర్వా తయారీ విధానాన్ని చూసేద్దాం. ఈ షేర్వా చేయడానికి ముందుగా నేను ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. మీరు తీసుకునేటటువంటి చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఇక్కడ చికెన్ని ముందుగా ఉడికించుకుంటున్నామండి. ఇలా చికెన్ని ముందుగా ఉడికించుకోవడం వల్ల పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద ఉంచి ఉడకనివ్వండి. ఇలా చికెన్ని ముందుగానే బాయిల్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది గట్టిగా లేకుండా మెత్తగా పిల్లలకి కూడా ఈజీగా తినడానికి ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఒక 10 నిమిషాల తర్వాత చికెన్ని ఇలాగా ఫోర్క్తో కొంచెం గుచ్చినట్లుగా చూసారంటే చికెన్ దాదాపుగా ఉడికిపోయి ఉంటుంది. ఒక 90% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మసాలాకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ మసాలాలోకి ముందుగా టమాటాలని ముక్కలుగా తరిగి పెట్టుకోండి. అలాగే 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 2 ఇంచుల చెక్క, 4 లవంగం, 1 యాలక్కాయి, 2 ఉల్లిపాయని తరిగి పెట్టుకోండి. అలాగే 20 లేక 30 వెల్లుల్లిపాయలని తొక్క తీసుకొని ఉంచుకోండి. అలాగే ఒక 3 ఇంచుల అల్లం ముక్కని పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేటట్లుగా మిక్సీ పట్టుకోండి. వీటన్నిటిని ముందుగానే వేయించుకొనన్నా మిక్సీ పట్టుకోవచ్చండి. లేదంటే మిక్సీ పట్టిన తర్వాత మనం ఈ పేస్ట్ని వేయించుకుంటాం కదా, అది సరిపోతుంది. మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి చెక్క, మొగ్గ, అలాగే కొంచెం తరిగినటువంటి కొత్తిమీర, పుదీనా, కరివేపాకును వేసుకొని వీటిని వేపుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ దాకా కారంని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలాగా నూనెలోనే కారం వేసుకోవడం వల్ల మన కర్రీ అనేది మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడే ఇందులోకి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని కలిసేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. మనం యాడ్ చేసుకున్నటువంటి మసాలాలోంచి పచ్చివాసన పోయేంత వరకు మసాలాని వేగనివ్వండి. అవసరమైతే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనివ్వండి. ఒక 5-10 నిమిషాల్లోనే మసాలా అనేది చక్కగా వేగిపోయి ఆయిల్ పైకి తేలుతూ చిక్కపడి ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి. మనం స్టార్టింగ్ చికెన్ని ఉడకపెట్టుకున్నప్పుడే కారం అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి, అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటున్నాం. మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోండి. వాటర్తో సహా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకొని గ్రేవీ కొంచెం చిక్కగా ఉన్నట్లయితే ఇందులోకి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉడకనివ్వండి. ఇప్పుడే ఒకసారి రుచి చూసుకొని రుచికి సరిపడా కారం అలాగే ఉప్పుని యాడ్ చేసుకోండి. చివరిగా మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. అంతే అండి, చూస్తున్నారు కదా, ఎంతో కమ్మనైనటువంటి అలాగే ఎంతో రుచిగా ఉండేటటువంటి చికెన్ షేర్వా తయారైపోయింది. ఈసారి దోశ లేదంటే పూరి, చపాతీ, పరోటా చేసుకున్నప్పుడు ఇలాగా చికెన్ షేర్వాని ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టేస్టీ వంటకంతో మళ్ళీ కలుద్దాం.